దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్ 227 పాయింట్లు పెరిగి 74,560 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 72 పాయింట్ల లాభంతో 22,625 వద్ద కొనసాగుతుంది. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 34 పైసలు క్షీణించి ₹87.29గా ఉంది. తెలంగాణలో ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద 17వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న పంజాబ్కు చెందిన టీబీఎం ఆపరేటర్ గురుప్రీతి సింగ్ మృతదేహాన్ని గుర్తించారు. అయితే అదే చోట మరో 2 ఆనవాళ్లు గుర్తించినట్లు తెలుస్తుంది. నేడు ఆ మృతదేహాలను వెలికితీసే అవకాశం ఉంది. గత నెల 22న ప్రమాదం కారణంగా 8 మంది టన్నెల్లో చిక్కుకుపోయారు. అప్పటి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన అనంతరం టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆనందంలో మునిగితేలారు. చెరో వికెట్ తీసుకొని వాటితో సరదాగా దాండియా ఆడారు. ఒకరినొకరు హత్తుకొని సెలబ్రేట్ చేసుకున్నారు. వీరి మధ్య ఎంత మంచి బాండింగ్ ఉందో ఈ వీడియో చూస్తే తెలుస్తుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. భారత జట్టు ఛాంపియన్షిప్ ట్రోఫీని గెలవడంతో హైదరాబాద్లో ఫ్యాన్స్ రోడ్డుపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. దిల్సుఖ్ నగర్లో రోడ్లపైకి జనాలు భారీగా చేరుకొని కేరింతలతో హోరెత్తించారు. ట్రాఫిక్కు అంతరాయం కలగటంతో పోలీసులు పలువురిపై లాఠీచార్జ్ చేశారు. దీంతో సంబరాలు చేసుకుంటున్న వారు పరుగులు తీశారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు విజేతగా నిలవగా తెలంగాణ రాష్ట్రంలోని పలుచోట్ల అభిమానులు విజయోత్సవాలను అడ్డుకోవటం సిగ్గుచేటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. జాతీయ జెండాలతో వీధుల్లో చేరిన ఫ్యాన్స్ టీమిండియాకు మద్దతుగా నినాదాలు చేశారు. పలుచోట్ల అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని ఆయన ఖండించారు. వన్డేలకు రిటైర్మెంట్పై భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కీలక ప్రకటన చేశారు. తాను వన్డే క్రికెట్కు వీడ్కోలు పలకటం లేదని స్పష్టం చేశారు. తన కెరీర్పై ఎలాంటి రూమర్స్ ప్రచారం చేయొద్దని కోరారు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ వన్డేలకు వీడ్కోలు చెబుతారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు హిట్ మ్యాన్ 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఆడాలని ఆయన ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు. టీమిండియా ఛాంపియన్షిప్ ట్రోఫీ గెలవడంతో హైదరాబాద్లోని తెలంగాణ సచివాలయం వద్ద సంబరాలు అంబరాన్నంటాయి. పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకున్నారు. బాణసంచ కాల్చుతూ డాన్సులు చేశారు. ఇండియా కా రాజా రోహిత్ శర్మ అంటూ నినాదాలు చేశారు. కెనడా లిబరల్ పార్టీ అధినేతగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. తాజా ఎన్నికల్లో 85.9% ఓటింగ్తో మార్క్ తొలి స్థానంలో నిలిచారు. ఈయనకు ఎన్నికల్లో పోటీ చేసిన కేబినెట్లో పనిచేసిన అనుభవం లేకపోవటం గమనార్హం. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా అందుకున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కెనడా గవర్నర్గా పనిచేశారు. మధ్యప్రదేశ్లో నిన్న ఛాంపియన్షిప్ ట్రోఫీ గెలుపు సంబరాల్లో ఘర్షణ చెలరేగింది. భారత్ కప్పు కొట్టగానే ఫ్యాన్స్ మోహల్లాలో ర్యాలీ తీశారు. జామా మసీద్ వద్దకు చేరుకోగానే ఓ వర్గానికి చెందిన కొందరు వారిపై రాళ్లు విసిరారు. దీంతో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఇందులో పలు వాహనాలు, దుకాణాలు దగ్ధమయ్యాయి. దీంతో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపు చేశారు. టెస్టుల్లో కివీస్ చేతిలో చిత్తు, ఆస్ట్రేలియాతోనూ అదే రిజల్ట్. దీనికి తోడు ఫామ్ లేమ్తో ఇబ్బంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీనే రోహిత్కు ఆఖరని పలువురు కామెంట్లు. వీటన్నిటికీ హిట్ మ్యాన్ తన నాయకత్వంతో బదులు చెప్పారు. 5 స్పిన్నర్లు వద్దని మాజీలు వారించినా వినకుండా జట్టులోకి తీసుకొని తన నిర్ణయమే కరెక్ట్ అని హిట్ మ్యాన్ నిరూపించారు. సమిష్టిగా కప్పును సాధించి తనను విమర్శించిన వారిని ముక్కున వేలేసుకునేలా చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ 2025కు ఆతిథ్యం వహించిన పాక్ నుంచి నిన్న ఒకరు కూడా ప్రెజెంటేషన్ సెరమనీలో లేకపోవడంతో మండిపడ్డారు. ట్రోఫీ ప్రెజెంట్ చేసే సమయానికి పాక్ నుంచి ఒకరిని కూడా దుబాయ్కు ఎందుకు పంపలేదని బోర్డును నిలదీశారు. మరోవైపు అన్ని విభాగాల్లో రాణించిన జట్టే టోర్నీలో గెలిచిందని అఖ్తర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. నిన్న ఛాంపియన్షిప్ ట్రోఫీ విజేతలుగా నిలిచిన టీమిండియాకు అసెంబ్లీ శుభాకాంక్షలు తెలిపింది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా స్ఫూర్తిదాయకమైన ఆట తీరు ప్రదర్శించారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశంసించారు. కాగా సభ్యులందరూ శాసనసభలో శాఖల వారీగా బడ్జెట్పై చర్చ జరిపారు. ఏపీలో ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇవాళ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు, కోనవరం, వరరామచంద్రాపురం, పార్వతీపురం, ఏలూరులోని పలు ప్రాంతాల్లో వడగళ్లు తీవ్ర ప్రభావం చూపిస్తాయని ఏపీఎస్డీఎంఏ అధికారులు తెలిపారు. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎండ దెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, కాటన్ దుస్తులు ఉపయోగించాలన్నారు. రాజధాని అమరావతిలో నిర్మాణాల పునఃప్రారంభానికి వేగంగా అడుగులు పడుతున్నాయి.
సీఎం చంద్రబాబు రేపు రాజధాని పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12 నుంచి పలు ప్రైవేట్ సంస్థలు తమ నిర్మాణాలను విస్తరించనున్నాయి. ఎస్ఆర్ఎంలో 700 కోట్లతో కొత్త విభాగాల నిర్మాణం, విట్లో వసతి గృహాలు, అకాడమిక్ భవనాల ఏర్పాటుతో పాటు 4 కొత్త భవనాలు నిర్మించేందుకు అమృత్ వర్సిటీ ప్రణాళికలు సిద్ధం చేసింది. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మరుపల్లి గ్రామంలో సిరిల ఎల్లమ్మ తల్లి జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వేకువజాము నుంచే భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేసి పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా సాయంత్రం జరగబోయే సిరిమానోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.